రెడ్డి గారు ఏదైతే ఇక్కడ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిండ్రో ఆ అభివృద్ధి పనులు కూడా పూర్తి కావాలంటే నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం అవసరమే. కాబట్టి ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా పార్లమెంటులో అభివృద్ధి జరగాలన్నా నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం అవసరమే. కాబట్టి ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించి ఈ ప్రాంతం కోసం నరేంద్ర మోదీ గారు దేశం కోసం అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మరి దేశం కోసం నరేంద్ర మోదీ గారిని అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే మరి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రజలందరూ గెలిపించి నరేంద్ర మోదీ గారికి బహుమతిగా అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న అన్న చెల్లె అక్క తమ్ముడు ప్రతి ఒక్కరు కొడంగల్ నియోజకవర్గ ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా పాలుపంచుకున్నా, మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పూర్తిగా కృషి చేస్తాను. కాబట్టి అందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని మేము అంటున్నాం. ఒకటి కాబట్టే మన ఎన్నికల్లో కుట్ర పన్నిండ్రు. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి రానియకుండా కుట్ర పన్నిండ్రు. గతంలో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొత్తులు ఉన్నాయి, బీజేపీతో ఎన్నడూ పొత్తు లేదు బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఎన్నికల్లో భాగంగా జిమ్మిక్కులు చేసి అది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. జిమ్మిక్కులు చేసేది, జిమ్మిక్కులు అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. అరెస్టు చేయకుండానేమో అసలు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం చెప్పండి. ఇప్పుడు సిబిఐ ఈడీ దర్యాప్తు సంస్థలు, వాళ్ళు దర్యాప్తులో భాగంగా ఎప్పుడెప్పుడు వాళ్లకు పూర్తిగా దర్యాప్తులో భాగంగా వాళ్ళకి సమాచారం ఉందో అరెస్టు చేయడానికి వాళ్ళకు ఆ రకమైనటువంటి పూర్తి దర్యాప్తులో తేలిన సందర్భంగా వాళ్ళు ఆ సమయం చూసుకొని వాళ్ళు అరెస్టు చేసుకుంటారు. దానికి అరెస్టు చేయకుండానేమో అరెస్టు చేయలేదంటారు. దర్యాప్తు సంస్థలు ఈరోజు అరెస్టు చేస్తుంటేనేమో ఇది ఒక ఎలక్షన్ జిమ్మిక్ అంటారు. అంటే నరం లేని నాలుక అంటారు. ఆ నాలుకతో వీళ్ళు ఆడుతున్న ఆట. వాళ్లకు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల లోపల ఉన్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక ఈ మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారికి ఎవరైనా పక్కల అభ్యర్థి ఉన్నాడా ఈ దేశంలో ప్రధానంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా? ఇంకేమన్నా ఒక్కరిని చూపిమనండి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు 17 ఎక్స్ఎంపీపీ ప్రతాప్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులతో పాటు భారతీయ జనతా పార్టీలో చేరినరు. అదేవిధంగా కేశవరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రవి గారు, మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి వారి అనుచరులతో పాటు వందలాది మంది ఈరోజు పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీలోకి స్వాగతిస్తూ కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరము, దేశం కోసం మోదీ ఉండాలని ప్రతి ఒక్కరూ ఈరోజు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీలను అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మరి నరేంద్ర మోదీ గారు ఇక్కడి నుంచి మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరి కొడంగల్ నియోజకవర్గంలో కూడా భారీ మెజార్టీని ప్రజలు ఇస్తారని చెప్పి ఇక్కడ నుంచి నేను ఆశిస్తూ నరేంద్ర మోదీ గారు ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొన్న ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పెద్ద ఎత్తున అప్పుల కూపంగా కూరుకుపోయినటువంటి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం లేనిదే ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం లేదు. ప్రధానమంత్రి అవుతాడని అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే ఇది మోసం కాదా? ప్రజల్ని చేసుడు, ప్రజలను మోసం చేయడమా కాదా?
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేటే కాదు కదా, వాళ్ళకు ఉన్నదే 2 రాష్ట్రాలు ఇక్కడ, అక్కడ ఒక హిమాచల్ ప్రదేశ్ ఉంది. కర్ణాటకలో వచ్చినటువంటి రేపు రాబోయేటటువంటి 28 స్థానాల్లో 24-25 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. తెలంగాణలో 17లో 10 నుంచి 12 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లకెళ్ళి అవుతాడు చెప్పండి? హిమాచల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. మొన్న జరిగిన రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రాష్ట్రాల చేతిలోకి వెళ్ళిపోయినాయి కదా. ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో బొటాబొటి మెజారిటీతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ కుర్చీ మీద ఉన్నటువంటి అభద్రతా భావంతో మా కుర్చీ ఉంటుందా, వాళ్ళ దాంట్లో వాళ్ళ కుర్చీలాటలు ఎవడు గుంజేస్తారు అనేటటువంటి భయంతోన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మాకు, కూలుస్తామా చెప్పండి? సాధ్యమవుతుందా? ఒక మండల ఎంపీపీని దించాలంటే కూడా మెజారిటీ ఎంత ఉండాలి? మరి ఈరోజు మావి 8 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఉంది అంటే వాళ్ళకి ఎందుకు అంత అభద్రతా భావం ఉంది? అంటే వాళ్ళ పార్టీ మీద నాయకుల పైన వాళ్ళకి నమ్మకం లేదా? వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళకి నమ్మకం లేదా? వాళ్ళ మంత్రుల మీద వాళ్ళకి నమ్మకం లేదా? ఎందుకు ఆ భద్రతా భావం ముఖ్యమంత్రిలో వచ్చిందని అడుగుతున్నాను నేను. ఏముంది? ఏమీ లేదు, పుట్టిదే. ఎవరినైనా ఒక్కరిని తీసుకొచ్చి మాకు ఈ పథకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పమనండి. అది బస్సు ఒక పథకమే కాదు, ఇచ్చిపెట్టండి ఆ పథకం.